హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మొత్తం కర్ణాటక అంతా తిరుగుతూ ఉన్నాను. ఇది వచ్చేసి కలబుర్గి కలబుర్గి బస్ స్టాండ్. కలబుర్గి బస్ స్టాండ్ని మనము గుల్బర్గా అని కూడా అంటాము. ఇక్కడ వచ్చేసి మనము గుల్బర్గాలో ప్లాట్ఫామ్స్, ఏ ప్లాట్ఫామ్ నుంచి ఏ బస్సు వెళ్తుందని చూడొచ్చు. కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ప్లాట్ఫామ్ నెంబర్ తర్వాత ఎక్కడికి వెళ్తాయి. ఇది వచ్చేసి టైం టేబుల్. కల్లబుర్గి నుంచి హైదరాబాద్కి బస్సెస్ ఉన్నాయి, విజయవాడకు ఉన్నాయి, అండ్ బెంగళూరు అన్నీ చూడొచ్చు మీరు. దావణగిరి, శివమొగ్గ, ధర్మస్థల, బెళగావి, బళ్ళారి, ధార్వాడ్, హోస్పేట్, హైదరాబాద్, బాగల్కోట, వీటన్నిటికి బస్సెస్ అయితే ఉన్నాయి. కల్లబుర్గిని మనమైతే గుల్బర్గా అని కూడా అంటాము. యాక్చువల్గా వీడియో చేయడానికి కారణం ఏమంటే, నాకు పని ఉండి గుల్బర్గా ట్రావెలింగ్లో గుల్బర్గా బస్ స్టాండ్కి వచ్చాను. యూట్యూబ్లో గుల్బర్గా బస్ స్టాండ్ డీటెయిల్స్ ఇన్ తెలుగు అని టైప్ చేసి ప్రెస్ చేస్తే అన్ని కన్నడ, హిందీలో వస్తున్నాయి. అందుకే తెలుగులో ఒక వీడియో చేస్తే మన వాళ్ళకు బాగుంటుందని చేస్తున్నాను. ఇదే గుల్బర్గా బస్ స్టాండ్. ఇది వచ్చేసి నాకు తెలిసి ఒక 6-7 ఎకరాల్లో అయితే ఉంటుంది. చాలా పెద్ద బస్ స్టాండ్ కర్ణాటకలో. ఇక్కడ నుంచి మనకు హైదరాబాద్కి, బెంగళూరుకి, అలాగే బీదర్కి, దాంతోపాటు దాంతోపాటు హుబ్లీ, వీటికైతే బస్సులు ఉంటాయి. బస్ స్టాండ్ అయితే మనకు చాలా నీట్గా ఉంది. బస్సెస్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది నైట్. చాలా వరకు బస్సెస్ బ్యాక్ సైడ్ పెట్టేశారు. కొన్ని బస్సెస్ అయితే ఇంకా ఉన్నాయి. చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఒక 20కి పైనే ఉంటాయి ప్లాట్ఫామ్స్. ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర అయితే నేమ్స్ అయితే రాశారు. ఇక్కడ గుడ్ అడ్వాంటేజ్ అంటే పార్కింగ్. నేను చాలా సెర్చ్ చేసా, పార్కింగ్ ఉందా లేదా అని. కానీ నాకు డీటెయిల్స్ అయితే రాలేదు. పార్కింగ్ ఉంది. 1 డే 2 డేస్ కూడా మనం పార్కింగ్ అయితే పెట్టచ్చు. అమౌంట్ ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు. బయట నుంచి లోపలికి రావాలి ఎంట్రీ. పార్కింగ్కి బయట రోడ్డు మీద నుంచి పార్కింగ్ లోపలికి అయితే రావాలి. చూడండి, చాలా బస్సెస్ అయితే నిలబెట్టారు. ఇవన్నీ నాకు తెలిసి పొద్దున బయలుదేరుతాయి. టాయిలెట్స్ కూడా ఉన్నాయి. కొన్ని టాయిలెట్స్ అయితే క్లోజ్ చేశారు, అవి చూసుకోండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్. అటు సైడ్ ఇటు సైడ్ బోత్ 2 సైడ్లు అయితే ప్లాట్ఫామ్స్ ఉంటాయి.